విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కాలేజీలకి వేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత జగన్ వచ్చాక ఆ డబ్బులు తల్లుల అకౌంట్లో వేసి తల్లులు వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని పిల్లలకి కట్టి ఆ టీచర్లతో ఒకసారి మాట్లాడి తమ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలి అన్నటువంటి విధానాన్ని పెట్టారు. అయితే దానిని కొందరు తల్లులు దుర్వినియోగం చేశారు. ఎలాగా అంటే, ఈ డబ్బులు మాకిస్తున్నాడు జగను, మా పిల్లల్ని చదివిస్తున్నందుకు, మీ డబ్బులు మీకేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ అది తీసుకోండి అని వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఫీజులు కడుతున్నారు కానీ డబ్బులు పడగానే వీటిని వాడేసుకుంటున్నారు కొంతమంది తల్లులు. ఆ డబ్బులు కట్టట్లా, అదేమంటే కొన్ని రోజులు పడుతుంది ఇట్లా చెప్తున్నారు. దీంతో ఆ విద్యా సంస్థల నిర్వహణ సమస్య అయింది. ఈ దశలో ఇప్పుడు ఒక క్లియర్ రూల్ పెట్టారు. విద్యాదీవెన డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఆ పడ్డటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, అంటే డబ్బులు కట్టేస్తే కాలేజీకి ఓకే, కట్టకపోతే ఆ డబ్బులు కట్టారా లేదా అన్నది కనుక్కుని నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ మీద సంతకం పెట్టించుకుని అది అప్లోడ్ చేయాలి ప్రభుత్వానికి. ఈ విధానం తీసుకొచ్చారు.